ఇక్కడ ఒక ఆవిడ పని అయిపోయింది, అక్కడ ఇంకొక ఆవిడ ఉంది. ఐశ్వర్య, ఎక్కడున్నా బయటికి రా. గెటప్ అదిరిపోయింది, కాస్త ఏజ్ మీద పడింది కానీ బాగా స్లిమ్ అయ్యారు. సరే పద, నీతో చాలా విషయాలు మాట్లాడాలి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. సూర్య, ఏంటిదంతా? ఈ సూర్యనారాయణ తన తల్లిదండ్రుల తర్వాత అంత ఇష్టపడి ప్రాణానికి ప్రాణంగా స్నేహం చేసింది నీ భార్యతోనే. అవునా కాదా? అవును. నీ భార్య ఇంతకు ముందు నన్ను ప్రేమించిందా లేదా? ప్రేమించింది. ఐశ్వర్య ప్రపోజల్ని నేను వద్దంటేనే కదా నిన్ను పెళ్లి చేసుకుంది. నిజమా కాదా? నిజమే. మా ఇద్దరి స్నేహం గురించి నీకు బాగా తెలుసు, అవునా కాదా? అవును. మరిప్పుడు ఆవిడ గారిలో ఆ స్నేహం ఏమైపోయింది? ఎందుకు నన్ను శత్రువుగా చూస్తుంది? ఎందుకు నన్ను చంపించాలని చూసింది? ఆవిడ గారేమో జైల్లో పెట్టిస్తారా, ఈవిడ గారు ఏకంగా మర్డర్ చేయించేస్తారా? వీళ్ళిద్దరికి బాగా వేళకోళం అయిపోయింది. అసలు ఈవిడ గారికి నేను చేసిన ద్రోహం ఏంటో తేలాలి. ఎక్కడ ఐశ్వర్య, ఎక్కడ? సూర్య, నీ విషయంలో ఐశ్వర్య ఇలా ప్రవర్తించటం నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఐశ్వర్య లేదు, కంపెనీ పని మీద బాంబే వెళ్ళింది. ఏంటి, బాంబే వెళ్ళిందా? అవును. సరే, బాంబేలో ఉన్న ఐశ్వర్యకి ఫోన్ కలుపు. ఐశ్వర్య ఇప్పుడు ఫారిన్ డెలిగేట్స్ తో మీటింగ్ లో ఉంది. 3 hours వరకు కుదరదు. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ అండి. ఆవిడ కోసం వెళ్తేనేమో కూతుర్ని కాపాడటం కోసం నా కూతురు అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళిందని ఠాగూర్ గారు చెప్పటం, ఈవిడ కోసం వస్తేనేమో భార్యని కాపాడటం కోసం నా భార్య బాంబే వెళ్ళింది బయటికి వెళ్ళిందని నువ్వు చెప్పటం. బా, క్యా సీన్ హై. అరే, నేను చెప్తుంది నిజం సూర్య, నా మాట నమ్మవా? ఏంటి బాబు, నువ్వు చెప్తే నమ్మాలా? సొంత తల్లిదండ్రులా పెంచిన అత్తమామల్ని మోసం చేసి ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నావు. ఆ తర్వాత ఐశ్వర్యని మోసం చేసి ఆస్తంతా రాయించుకొని తన్ని రోడ్డు మీద వదిలేశావు. అది మర్చిపోయావమ్మా? కట్టుకున్న భార్య కళ్ళ ముందు పరాయి ఆడదాలతో కాపు చేసిన దుర్మార్గుడివి నువ్వు. అలాంటి నువ్వు బుద్ధిమంతుల్లా మారిపోవటం, ఐశ్వర్య నిన్ను క్షమించేయటం బాగుందమ్మా, బాగుంది. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగాను అనుమానంగానూ ఉంది. నువ్వు మళ్ళీ ఆ బొంబాయి గ్యాంగ్తో చేతులు కలిపి ఐశ్వర్య ఐఎస్ కంపెనీ నీ చేతుల్లో తెచ్చుకోవడానికి ఏదో స్కెచ్ చేసి ఉంటావు. చెప్పు, ఏం స్కెచ్ చేసావో చెప్పు. చూడండి, మీరు ఆయన గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఐశ్వర్య మేడం గారిని, ఈ ఐఎస్ కంపెనీని తన ప్రాణంగా భావిస్తూ బతుకుతున్నారు. అవునా? నువ్వేం తక్కువడివా? నువ్వు పెద్ద ఈడియటు కదా. అరుంధతి దగ్గర పనిచేస్తూ అరుంధతికి ద్రోహం చేసి అలేఖ్యకుంటే అలేఖ్య దగ్గరకు వచ్చావు. అలేఖ్య దగ్గర నుంచి ఇప్పుడు ఐశ్వర్య దగ్గర సెటిల్ అయిపోయావు. నువ్వు పెద్ద దొంగవి. మళ్ళీ గజ దొంగకు సర్టిఫికెట్లు ఇవ్వటం బాగుందమ్మా. నేను జైల్లో ఉన్నా, ఇక్కడ విషయాలన్నీ నాకు తెలుసు. అసలు ఐశ్వర్య తన దగ్గర బాగ్దాద్ గజ దొంగలు పెట్టుకుని అన్యం పుణ్యం మెరగని నన్ను ఎన్కౌంటర్ చేయించాలని చూస్తుందా? రమ్మనండి, బయటికి రమ్మనండి. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. సూర్య, నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు. నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. పోనీ ఒక పని చెయ్యి. ఏంటది? నువ్వు నా మాట నమ్మటం లేదు కదూ?
ఇదిగో నువ్వే బాంబే ఆఫీసుకు ఫోన్ చేసి రిసెప్షనిస్ట్ను కనుక్కో. ఐశ్వర్య ఎక్కడుందో లేదో నీకే తెలుస్తుంది. నేను చెప్పేది నిజమే సూర్య. ప్లీజ్ నన్ను నమ్ము. సరే, నేను మళ్ళీ వస్తాను, ఐశ్వర్య సంగతి తేలుస్తాను. ఏయ్ సంతోష్, నీ పెళ్ళాం బాంబే వెళ్ళింది కాబట్టి బతికిపోయింది. లేకపోతే జుట్టు పట్టుకుని ఈడ్చికెళ్ళి సెల్లో తన ముద్దులు చెల్లెల పక్కన కూర్చోబెట్టినవాడిని. ఏంటి, అలేఖ్య సెల్లో ఉందా? అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొపరైటర్ గారి మీద కేసు పెట్టాం. ఇప్పుడు ఆవిడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. నాతో 7 అడుగులు నడిచిన నా భార్యమణి ఇప్పుడు 7 రోజులు లెక్క పెడుతుంది. అలేఖ్యని అరెస్ట్ చేయించడం ఏంటి సూర్య? మరి నా కొడుకుని నాకు చూపించకపోతే ఊరుకుంటానేంటి? ఏ సంతోష్, నేను మళ్ళీ వస్తాను. నీ పెళ్ళాం నన్ను ఎందుకు చంపించాలనుకుందో నాకు కరెక్ట్ రీజన్ తెలియాలి. లేకపోతే తన చెల్లెలి పక్కన బెర్త్ కన్ఫర్మ్. నో ఆర్ఏసి. వస్తాను. ఐశ్వర్య, నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చాయి. ఇక్కడ నీకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి. నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాయి. ఓకే? రేయ్, పైనుంచి ఆర్డర్ రాగానే ఆ సూర్యనారాయణ రక్తం ముద్దయిపోవాలి. అర్థమైందా? అర్థమైంది.
రండి మేడం, మీకోసం ఎదురు చూస్తున్నాను మేడం. కానీ అది మేడం, పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మేడం. నేను పెద్ద పెద్ద లాయర్లతో మాట్లాడాను, అందరూ చేతులు ఎత్తేశారు. ఎందుకంటే ఆవిడే నేరం చేసేసినట్టు ఒప్పుకుంటే మేమేం చేయలేమని చెప్తున్నారు. మీరు జైలుకి వెళ్ళటం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్తున్నారు మేడం. నన్ను అడిగితే ఈ పరిస్థితుల్లో మనం సూర్యనారాయణతో కాంప్రమైజ్ అవ్వటమే బెటర్. అతను నన్ను జైలుకి పంపుతాడని అతనితో నేను కాంప్రమైజ్ కావాలా? ఇదిగో మాధవరావు, పరిస్థితుల్ని అర్థం చేసుకుంటావు, లీగల్ వ్యవహారాల్ని బాగా హ్యాండిల్ చేస్తావని నిన్ను రమ్మన్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు కూడా చేతులెత్తేస్తున్నావా? మేడం, మీరు ఒక పని చేస్తారా? అదిగో అక్కడ మన కారు ఉంది, అందులో మీరు వెళ్ళిపోండి మేడం, నేను ఇక్కడ మేనేజ్ చేస్తాను. మాధవరావు, ఈ అలేఖ్య ఎప్పుడూ వెనకడుగు వేయదు, వెనక చూపు చూడదు. ఈ అలేఖ్య కోర్టు బోన్ ఎక్కుతుంది, కానీ అదృష్టం ఈ అలేఖ్య పక్కనే ఉండడం వల్ల ఖచ్చితంగా నాకు బెయిల్ వస్తుంది. రాదు మేడం, ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోండి. నాకు నా మీద కంటే నా అదృష్టం మీదే కాన్ఫిడెన్స్ ఎక్కువ. చూద్దాం. అబ్బా, మేడం గారికి చెబితే ఒక పట్టాన అర్థం కావటం లేదే. హలో ఎంబీఎం గారు, ఎంబీఎం గారంటే ముద్దుల భార్యామణి గారు అని. హలో భార్యామణి గారు, మీకు గుర్తుందా? ఒకప్పుడు నన్ను ఇలాగే కోర్టు మెట్లు ఎక్కిస్తూ బొకే ఇచ్చారు. గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోండి. ఇదిగోనండి బొకే.
కంగ్రాట్స్, మీరిటి నుంచి ఇటే జైలుకి వెళ్తున్నందుకు. బొకే అంటే మీనింగ్ ఏంటో మీకు మరోసారి గుర్తు చేయనా? బో అంటే బొమ్మసాని, కే అంటే కంఠమనేని. మీ పుట్టింటి పేరు మెట్టినింటి పేరులోని మొదటి అక్షరాలను కలిపితేనే బొకే అని వస్తుంది. అందుకే మీకు బొకేని గిఫ్ట్గా ఇచ్చాను. గుడ్. మన పెళ్ళప్పుడు కూడా నా తల మీద నువ్వు ఇన్ని తలంబరాలు పోయలేదు. ఇప్పుడు ఇన్ని పూలేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. Shut up! 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 అలేఖ్య గారికి బెయిలు వస్తే సూర్యనారాయణ ఈరోజు బతికిపోతాడు. ఒకవేళ అలేఖ్య గారికి బెయిలు రాకపోతే మాత్రం అలేఖ్య గారి ఎదురుగానే ఆ సూర్యనారాయణని చంపేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. అర్థమైందా? అర్థమైంది. చూడలేక్యా, మన మూడు పిల్లల మధ్య గొడవ ఎందుకు చెప్పు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మన కొడుకుని నాకు చూపించు. వాడు మన కొడుకు కాదు, నీ కొడుకు. అదే, నా కొడుకు నాకు చూపించు, నేను కేసును విత్డ్రా చేసుకుంటాను. ఇటు నుంచి ఇటే మనిద్దరం మన కొడుకుని తీసుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం. నాకు నీ మొహం చూపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలేఖ్యా, నీకు అర్థం కావట్లేదు. నీకు బెయిల్ రాదు. నువ్వు ఎలాగైనా జైలుకి వెళ్లాల్సిందే. కానీ నువ్వు జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకే బాబు నాకు చూపించు, మనం కోర్టు బయటే మన సమస్యను పరిష్కరించుకుందాం. ఏయ్, నీ పెళ్ళం అనబడే ఈ అలేఖ్య సంగతి నీకు బాగా తెలుసు. నేను ఎవరితోనూ కాంప్రమైజ్ అవ్వను. నాకు కోర్టు శిక్ష వేస్తే అనుభవిస్తాను, కానీ అంతకంటే ఎక్కువగా నువ్వు అనుభవించేలా చేస్తాను. ఏమండి అలేఖ్య మొగుడు గారు? సూర్యనారాయణ అని నాకు పేరు ఇచ్చింది. ఓకే ఓకే, సూర్యనారాయణ. ఎందుకు సార్ మీకంత పట్టుదల? చూడండి, మేడం గారు తర్వాత మీ కొడుకుని మీకు చూపిస్తారు. ముందు కేసు విత్డ్రా చేసుకోండి. తంతే కోర్టు కాంపౌండ్ వాల్ అవతల పడతావు. వామో వద్దులేండి, మేడం గారే బెటర్. కేవలం అరుస్తారు, మీరు మరీ కరిచేటట్టున్నారు.
గోవింద గోవింద. మేడం అలేఖ్య గారు జైలుకి వెళ్ళడం ఖాయం. చూడు, నేను ఎలా చేస్తే అలా చేస్తున్నాడు. పొగురు. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. ఇంతకీ భార్య మీద కేసు పెట్టిన భర్త ఎక్కడ? ఇక్కడున్నాను జడ్జి గారు. మీరోసారి మోన్లోకి రండి. ఏంటి మీ ప్రాబ్లం? నేను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నా భార్య అలేఖ్య నా కొడుకుని నాకు చూపించకుండా నన్ను బాధ పెడుతుంది సార్. అసలే తను ఇష్టం లేకుండా పిల్లవాడికి జన్మనిచ్చింది. ఇప్పుడు వాణ్ణి ఏం చేసిందో ఎక్కడ దాచిందోనని నాకు భయంగా ఉంది సార్. అందుకనే నేను తన మీద కేసు పెట్టాను సార్. నువ్వు కేసు పెట్టడంలో చాలా న్యాయం ఉంది. థ్యాంక్ యూ సార్. సరే, ఈయన మిస్సెస్ ఎవరు? అమ్మా, మీరు కూడా ఒకసారి బోన్లోకి రండి. జడ్జి గారు సూర్యనారాయణ వైపే పాజిటివ్గా ఉన్నారు. ఇంకా ఈవిడికేం బెయిలిస్తారు? గోవింద గోవింద. అమ్మా, మీ వివరాలు ఇందులో చదివాను. మీరు అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ అని తెలిసింది. మీరసలే మీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. మీకెందుకు ఈ తలకాయ నొప్పులు?
ఆయన కొడుకుని ఆయనకు చూపించండి. కోర్టు బయటనే సమస్యను పరిష్కరించుకోండి. ఇంతకీ బాబెక్కడా? బాబు నా దగ్గర లేడు. అయితే మీరు బాబుని కనలేదా? కన్నాను. మరి బాబునేం చేశారు? కొంపదీసి ఈవిడ పిల్లాన్ని వదిలేశానని చెప్తుందా? బాబుని రైల్వే స్టేషన్లో వదిలేశాను. అయ్యో, నేను అనుకున్నట్టుగానే ఈవిడ చెప్పేసింది. ఏమ్మా, మీ మొగుడు పిల్లల గొడవల మధ్య పిల్లలెందుకు బలవ్వాలి? ఇందులో నా తప్పేమీ లేదు జడ్జి గారు. మా ఇద్దరికీ పడ్డం లేదు. అయినా కడుపులో బిడ్డని అతను కోరుకుంటేనే మోసాను. ప్రాణాలకి తెగించి కన్నాను. అతన్ని పెంచుకోమని నేనే బిడ్డని జైలుకి తీసుకువెళ్ళి తీసుకోమని చెప్పినా తీసుకోలేదు. తర్వాత మర్యాదగా వాళ్ళింటికి తీసుకువెళ్ళి తీసుకోమని చెప్పినా వాళ్ళు తీసుకోలేదు. మరి నన్నేం చేయమంటారు? పిల్లాడు నా దగ్గరుంటే నా భర్త మీద కోపాన్ని పిల్లాడి మీద ఎక్కడ చూపిస్తానోనని భయం వేసింది. వాడు మా మధ్య నలిగిపోకూడదని, వాడికి మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్ళి పెంచుకుంటారని వాడిని రైల్వే స్టేషన్లో వదిలేశాను. యువర్ ఆనర్, అలేఖ్య గారి తరపున వాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు పర్మిషన్ ఇస్తే ఆమె తరఫున నేను వాదిస్తాను. ఎస్, ప్రొసీడ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎస్ఐ గారు. ఎస్ యువర్ ఆనర్. బిడ్డ తన దగ్గర లేడని భార్య చెప్తున్నా తన దగ్గరే ఉన్నాడని ఈ సూర్య అనబడే వ్యక్తి భార్యను హింసిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. హెరాస్మెంట్ కేసు కింద ఈవిడ గారి మీద కేసు పెట్టిన ఈవిడ భర్త మీద కూడా కేసు బుక్ చేయండి. అలాగే యువర్ ఆనర్. మీరిద్దరూ భార్యాభర్తలు. మీ ఇద్దరి గొడవల వలన అన్యం పుణ్యం ఎరుగని పసిబిడ్డల్ని బలి చేస్తారా? మన భారతీయ వివాహ వ్యవస్థ కంటే గొప్పది ఈ ప్రపంచంలోనే లేదు. అన్ని మతాల వారికి ఇక్కడ న్యాయం జరుగుతుంది. మన సెంటిమెంట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఎందుకు మీలాంటి భార్యాభర్తలు తప్పులు చేస్తారు? మీరు చెప్పింది ఈవిడ చెప్పింది విన్నాక మీ ఇద్దరిది తప్పుందని నాకు అనిపించింది. అందుకే మీ మీద కూడా కేసు బుక్ చేయమని చెప్పాను. ఈ భారతదేశంలో, ఈ ప్రజాస్వామిక దేశంలో ఒకరినొకరు ప్రేమించుకోవటానికి, పెళ్లి చేసుకోవటానికి బాగా స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఇంకా 80% పిల్లలు మాత్రం తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాలను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. ఒక తండ్రి బిడ్డకి, ఒక తల్లి బిడ్డకి ఉన్న రిలేషన్స్ ఎంత గొప్పగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి.
మన దేశంలో ఉన్న అనుబంధాలు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. వాటిని మీలాంటి వాళ్ళు అపార్థం చేసుకుని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక్కసారి మీ ఇద్దరూ కూడా ఆలోచించుకోండి. అలా ఆలోచించుకోవటానికి నేను మీకు టైం ఇస్తున్నాను. ఇప్పుడు మీ ఇద్దరికీ బెయిల్ ఇస్తున్నాను. మీరిద్దరూ మీ సమస్యని పరిష్కరించుకోవటానికి ప్రయత్నించండి. Now the court is adjourned. చూసారా శ్రీ 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 అలేఖ్య మొగుడు గారు, నాకు జడ్జ్ గారు బెయిల్ ఇచ్చేశారు. కోర్టులోనే మీ మీద కూడా కేస్ బుక్ చేయించి మీకు కూడా బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు విజయం సాధించారో చూసారా? మన ఇద్దరం కోర్టులో ఓడిపోయాం. విజయం సాధించింది ఎవరో తెలుసా? జడ్జి గారు. ఇలాంటి జడ్జెస్నే దేవుళ్ళు అంటారు. మన ఇద్దరిని కలపాలనుకుని ఆయన నీకు బెయిల్ ఇచ్చారు. అది ముందు మైండ్లోకి ఎక్కించుకో. ఊరికి ఫోజులు కొట్టకు. చచ్చా, అసలు నీతో మాటలు నాకు అనవసరం. మొత్తానికి నాకు బెయిల్ వచ్చింది. దట్ ఈస్ అలేఖ్య. వస్తాను. నా భార్యమణిలో కొంచెం కూడా పొగరు తగ్గలేదు. దట్ ఈజ్ మై భార్యమణి. నేను చెప్పాను కదా మాధవరావు, ఈ అలేఖ్య అదృష్టవంతురాలని, నాకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని. మీరు నిజంగా చాలా గ్రేట్ మేడం. ఓకే, అలెక్కే మేడం గారికి బెయిల్ వచ్చింది కాబట్టి సూర్యనారాయణ ఏమి చేయకుండా వెళ్ళమని పైనుంచి ఫోన్ వచ్చింది. ఏమండి అలేఖ్య గారు? చెప్పండి. అవును, అసలు నేను మిమ్మల్ని లాయర్గా పెట్టుకోలేదు. మిమ్మల్ని నాకు లాయర్గా పెట్టింది ఎవరు? నన్ను మీకు లాయర్గా పెట్టింది, మీకు బెయిల్ వచ్చేలా చేసింది ఎవరో చూపిస్తాను రండి మేడం. మాధవరావు గారు, మీరు ఇక్కడే ఉండండి. సరే, పదండి. ఈ అలేఖ్యకి తెలియకుండా కథని నడిపించేవారెవరో చూడాలని నాకు బాగా క్యూరియాసిటీగా ఉంది. రండి మేడం. మేడం, మీకు బెయిల్ వచ్చేలా చేసిన వ్యక్తి ఆ కారులో ఉన్నారు, వెళ్ళి చూడండి. వెళ్ళండి.
నాకు బెయిల్ వచ్చేలా చేసింది? హ, అసలు నువ్వని తెలిస్తే నేను బెయిల్ మీదే బయటకు వచ్చేదాన్ని కాదు. ఏయ్ ఏయ్ వదలు. ఏయ్ డ్రైవర్ కార్ పోని. ఏయ్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మాట్లాడు. డ్రైవర్ పోనీ. దిగు దిగు. లోపలికి పద. కూర్చో కూర్చో. తిను. నాకొద్దు. నాకొద్దు. తినమంటున్నానా? నాకొద్దు. తిను. నాకింక చాలు. నువ్వు ఆకలితో ఉన్నావని నాకు బాగా తెలుసు. ముందు తిను. వద్దని చెప్తున్నాను కదా. అయితే జ్యూస్ తాగు. ఏంటి నువ్వు రివాల్వర్ పెట్టగానే ఈ అలీకి భయపడిపోయి నీతో పాటు వచ్చేసి నువ్వు తినమనగానే ఇవన్నీ తినేస్తుందేంటి అనుకుంటున్నావా? నువ్వు రమ్మనగానే నీతో పాటు వచ్చింది నీ సంగతి తేల్చడానికి కానీ
నువ్వు రివాల్వర్ పెట్టగానే భయపడిపోయి కాదు, ముందు రివాల్వర్ తీ. నువ్వు నన్నెందుకు మోసం చేశావు?